హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నమ్మలు. ఈరోజైతే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్‌తో ఏం చేశానో చూపిస్తారండి. వారం కన్నా రుబ్బుకున్న పిండి కనీసం 4 రోజులు కూడా ఉండట్లేదు. పుల్లగా అయిపోతుందనమాట. అందుకే దీన్ని పడేయలేక ఇలాగా పుల్లట్లు వేసేసాను. మా సైడ్ అయితే ఇలా పులుసు పిండితో ఎక్కువగా చేసుకునేది ఒకటి బోండాలు, లేదంటే ఈ దోసలనమాట. మేమైతే తిరమా దోసలు అంటాం అనమాట. దీనికోసం ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చాప్ చేసుకొని పాన్‌లో ఆయిల్ వేసేసుకొని మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, ఉప్పు, పసుపు, ఇంగు కూడా వేసేసి కలిపేసుకొని ఈ బ్యాటర్‌లో కలిపి దోసలు వేసేసుకోవడమే. అంతా ప్రిపేర్ చేసేసాం కదా. చట్నీ కూడా ఇంట్లో ఆల్రెడీ ఉందని చెప్పనేసి హ్యాపీగా సంబరపడుతున్న టైంలో ఫోన్ వచ్చిందనమాట. ఇంటికి చుట్టాలు వస్తున్నారనేసి. చుట్టాలు అనడంలో తప్పులేదులేండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటది ఎవరైనా మా ఇంటికి వస్తే. వాళ్ళ కోసం నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ బ్యాటర్ తక్కువ ఉంది కాబట్టి ఒక కొంప ఇడ్లీ పోసాను అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా తినాలి, తక్కువ టైంలో అయిపోవాలంటే ఖచ్చితంగా నేను ఉప్మానే సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత పల్లీ చట్నీ ఆల్రెడీ పల్లీలు వేపి పెట్టేసుకున్నాను కాబట్టి ఈజీగా పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, నీళ్లు వేసేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఉప్మా ఒక పక్క, ఇడ్లీ ఒక పక్క పెట్టేసాను. అలాగే మా ఆయన కోసం ఓట్స్, పాలు కాసిచ్చేసాననమాట. ఓకే బంగారం, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి.